ఒకసారి చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, నా ప్రయాస చూస్తున్నావా ప్రభువా అని బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. అప్పటికే సంగం చంద్రయ్య గారని భద్రాద్రి కొత్తగూడెంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ అంటే బొగ్గుగని సంఘం, కార్మిక సంఘం లీడర్ ఆ అంకుల్ మా శరణాలయం కొనేశాడు. ఆయన పాపం ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. తేజ, నువ్వు అర్జెంట్గా ఖాళీ చేయాలన్నాడు నన్ను. అర్జెంట్గా ఖాళీ చేయాలంటే అంకుల్ ఒక 4 రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇలా నమస్కరించిన ఆయనకి. చాలా రిక్వెస్ట్ చేసిన, ఏడుస్తూ కంప్లీట్ ఉపవాసం. పిల్లలందరూ అటు తింటుంటే నేను ఇటు మూలకి కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండేవాడిని. పిల్లలు వచ్చి కూడా నా దగ్గరికి వచ్చి ఏడ్చేవాళ్ళు. అసలు ఒకరోజు రాత్రి నిలువు మోకాలు వేసుకొని ఏడుస్తూ గుండెలు పగిలిపోతూ ప్రార్థన చేస్తుంటే, నా ప్రియ కుమారుడా తేజా లే 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 అన్నాడు. యేసయ్యా, నా కన్నీళ్ళు చూస్తున్నావా ప్రభువా, నువ్వు నా కన్నీళ్ళు చూస్తున్నావా ప్రభువా అంటే, లే చూస్తున్నానో లేదో చెప్తా అన్నాడు యేసయ్య. బైక్ స్టార్ట్ చేయమన్నాడు. లేపి బైక్ స్టార్ట్ చేసిన, పోనీ రైల్వే స్టేషన్ దాటని ఇల్లందు వైపు ఇల్లందు రూట్ వైపు ఎల్లు సడన్గా బైక్ ఆపేసిండు. హల్లెలూయా, ఫోటో హల్లెలూయా. సడన్గా బైక్ ఆపేసిండు. ఇగో ఇటు చూడు అన్నాడు. ఈ ప్రాంగణమే నీకు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నెక్స్ట్ రోజు మార్నింగ్ లైట్లు బంద్ చేయి. హల్లెలూయా. నెక్స్ట్ రోజు మార్నింగ్ మరలా వెళ్ళు అన్నాడు యేసయ్య. సిస్టర్ లిటిల్ బర్డ్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా వర్క్ చేసేది. తన సంపాదనతోనే శరణాలయం నడిచేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన సంపాదనతోనే రన్ అయ్యేది. దేవుడు అన్నాడు నాతో, మరలా వెళ్ళు అన్నాడు. మరలా వెళ్ళి ఆ ల్యాండ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపో, నువ్వు ఇదే స్థలం నీకు ఇవ్వబోతున్నానంటే నేనేం చెప్పాను, అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ప్రభువా, ఈ ప్రాంగణం నాకు ఇచ్చేసినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంగణం నాకు ఇచ్చేసినందుకు వందనాలు. ఇప్పుడు ఎక్కడైతే నేను మోకరించానో అక్కడే ప్రార్థన గోపురం కట్టబడ్డది. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ హల్లెలూయా. చూడండి, ఇదే ఆ ప్రార్థన గోపురం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన గోపురంలోకే రేపు 10వ తారీఖు వెళ్ళిపోతా. 10వ తారీఖున ఆ రూమ్లో కూర్చోవాలంతే. 40 రోజులు దాంట్లోనే. చాలా ప్రయాస ఉంటుంది. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ ప్రార్థన గోపురంలోనే ఉండాలి. ఇదంతా కూడా చావుతో పోరాటం. చిన్న తాటాకుల పాకతో ప్రారంభించాం ఈ పరిచర్య. అది ఖాళీ చేయమంటే చిన్న రేకుల షెడ్ వేసాం. చిన్న రేకుల షెడ్. అదిగో ఆ రేకుల షెడ్ పక్కన మొత్తం అడవి. ఆ రేకుల షెడ్డులో వెళ్ళిపోయినాం. ఒక వాష్రూమ్ లేదు, ఒక బోర్ లేదు, ఏం లేదు. ఫిల్టర్ బెడ్ అని
ఒక 3 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి వాటర్ మోసుకొని వచ్చి అక్కడ పరిచర్య జరిగేది. అక్కడ ఉండేవాళ్ళం. మా చిన్న బాబు, మేము దాంట్లోనే అందరం కూడా. దాని తర్వాత ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, తేజ 36x80 నువ్వు బిల్డింగ్ స్టార్ట్ చేయమన్నాడు. ప్రభువా నా దగ్గర రూపాయి బిల్ల లేదు ప్రభువా అంటే దేవుడు అన్నాడు, నువ్వు పునాది వేయి, నువ్వు పునాది వేయి అన్నాడు. ఆమేన్. నువ్వు పునాది వేస్తే నేను నీకు సహాయాన్ని పంపిస్తాను. నువ్వు పునాది వేస్తావా లేదా అన్నాడు. ఆ రోజు నేను పునాది వేశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రొక్లైన్ని తెప్పించి పునాది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఆ రోజు పునాది వేశాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పునాది వేసేసాను. నా పని ఒకటే, ఎర్లీ మార్నింగ్ 4:30 to 7:30 వరకు ఈ పిల్లర్ దగ్గర ఒక 1 అవర్, ఈ పిల్లర్ దగ్గర ఒక 1 అవర్, ఈ పిల్లర్ దగ్గర ఒక 1 అవర్, ఈ పిల్లర్కి కావాల్సిన సిమెంట్, ఇసుక, ఐరన్ ప్రతి రూపాయి మీరే సమకూర్చండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాడిని నేను. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ప్రార్థన చేసేవాడిని నేను. ఒకరోజు ఎలా ప్రభు అని గుండెలు పగలగొట్టుకొని ఏడుస్తుంటే ఒక టాటా సుమో వెహికల్ అలా దాటిపోయింది, మన క్యాంపస్ దాటిపోయి మరలా తిరిగి వచ్చింది. నేను అక్కడ మోకరించి ఏడుస్తూ ఉన్నాను. సుమో వచ్చేసింది. నేను ప్రేయర్లో ఉన్నాను, ఆ పిల్లర్ దగ్గర ప్రేయర్లో ఉన్నాను. ఒక అంకుల్ వచ్చి, ఏ బాబు ఇట్రా అన్నాడు. సార్ చెప్పండి సార్ అంటే, అక్కడి వరకు వెళ్ళిపోయినానయ్యా, ఆ జామాలి చెట్లన్నీ కూడా దాటిపోయినాను. యేసు ప్రభువు నాతో మాట్లాడాడు, మరలా వచ్చి ఆ బిడ్డకు సహాయం చేయమన్నాడు అని చెప్పాడు. ఎవరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని చెప్తే, లోపలికి వెళ్ళి చెక్కు తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయల చెక్కు అప్పటికప్పుడు రాసిచ్చాడు. హల్లెలూయా. 5 లక్షల రూపాయల చెక్కు. ఆ బిల్డింగు తర్వాత కంప్లీట్ అవ్వడం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. బిల్డింగ్ కంప్లీట్ అవుతూ ప్రారంభమైంది. స్లాబ్ లెవెల్కి వచ్చేసింది. నాకు ఈ బిల్డింగ్ కంప్లీట్ అవుతూ దగ్గరికి వచ్చింది. సెంట్రింగ్, స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయాలంటే లారీ లోడ్ సిమెంట్ కావాలి, ఐరన్ వచ్చేసింది. ఏం చేయాలి అంటే నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోవాలా. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రియ కుమారుడా, లారీ లోడ్ సిమెంట్ నేను పంపబోతున్నాను అన్నాడు. స్లిప్పు ప్రేయర్ టవర్లో నుంచి స్లిప్పు రాసి పంపించా. ఒక 4 days తర్వాత నేను బయటికి వచ్చా. ఆమెన్. బయటికి వచ్చే రోజు లారీ లోడ్ సిమెంట్ వచ్చింది. ఆమెన్ అనండి. హల్లెలూయా. ఇదిగో లారీ లోడ్ సిమెంట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. లారీ లోడ్ సిమెంట్ వచ్చింది. ఆమెన్. అప్పటి వరకు ఇదిగో ఈ అబ్బాయి, ఒకసారి జూమ్ చేయనా, ఈ అబ్బాయి ఎవరో తెలియదు నాకు. ఈ అబ్బాయి ఎవరో తెలియదు. అబ్బాయి సుతారి మేస్త్రి. ఈ అబ్బాయి సుతారి మేస్త్రి. ఫోటో పెట్టారా? అదిగో ఈ అబ్బాయి. ఈ అబ్బాయి వెళ్ళి అడిగారు, ఎవరు పంపించారు ఏంటంటే, తెలియదండి. నేను లోపటి నుంచి లెటర్ పంపించాను కదా, అది చదివి ఈ అబ్బాయి షాక్ అయిపోయాడు. ఆ రోజు పట్టబడ్డాడు ఈ అబ్బాయి. ఆమెన్. ఆ రోజు పట్టబడ్డ అబ్బాయి ఇప్పటికీ ఇలానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకు ఈ మాటలు చెబుతున్నానో తెలుసా? 18 సంవత్సరాల వయసులో చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి నాతో దేవుడు నేరుగా మాట్లాడాడు. అమ్మ తేజ, యూ కెన్ గో భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు ప్రభువా? భద్రాద్రి కొత్తగూడెంలో నాకెవరు లేరు కదా. నీతో పాటు నేను అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక.
18 సంవత్సరాలలో అడుగు పెడితే ఈరోజు కూటికి గతి లేని నన్ను ఈరోజు చక్కని ప్రాంగణం, హల్లెలూయా. అప్పుడప్పుడు 40 days లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడి మరలా నేను దేవుణ్ణి బాగా అడుగుతా, ఇది ఏంటి తెలుసా, యేసయ్యా నా కన్నీళ్ళు చూస్తున్నావా ప్రభువా అని. మీరు అడిగారా ఎప్పుడైనా? యేసయ్యా నా ప్రయాస చూస్తున్నావా, యేసయ్యా నా కన్నీళ్ళు చూస్తున్నావా అని దేవుణ్ణే నేను అడుగుతూ ఉంటా. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మరలా ఇప్పుడు ఏదైతే క్యాంపస్ ఉందో ఆ బయటికి తీసుకెళ్తాడు. బయటికి తీసుకెళ్ళి ఇంకో చూడు, నీ కన్నీళ్ళు చూడందే ఇదంతా నేను చేశానా అంటాడు ప్రభు. కొట్టు గట్టిగా చెప్పులు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను. ఆయన మాట విని నేను భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాను కాబట్టి నా చరిత్ర మారింది. హల్లెలూయా, హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు అని చెప్పి నా దేవుడు చెప్పాడు. ఆ మాటని పట్టుకొని నేను వెళ్ళాను.